అమ్మా అమ్మా అమ్మ లే అమ్మ 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 లే అమ్మ ఒక్కసారి లే అమ్మ అమ్మ ఏమైందమ్మా అమ్మ ఇంతకాలం నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావే ఈరోజు నేను ప్రయోజకుడిని నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అందరంత దూరం వెళ్ళిపోయావు కదమ్మా అమ్మా అమ్మ లే అమ్మ ఒక్కసారి లేచి నాతో మాట్లాడమ్మా అమ్మ లే అమ్మా Cut it. Action. Hi, my name is Karthikeya. My age is 12 years and this is my contact number 9949903157 and I'm telling a dialogue from Paisa. नमस्ते माँ जी, कैसे आप? सब कुछ ठीक ठाक? आप कैसे रहते? आप अच्छा ही रहते లక్ష్మి కదా మా ఊరు సిటీలో మా కోసం వేసిన భాగ్యలక్ష్మి కదా నేను మీ ప్రకాష్ పేరులో పూలంత క్యాష్ ఇచ్చావు కానీ చేతిలో అయినా నేనేం అడిగాను? కార్లు అడిగానా, బంగ్లాలు అడిగానా? ఒక్క కోటి కదా అడిగింది. అండ్ గత 5 సంవత్సరాల నుంచి సెలవు రోజులు, కర్ఫ్యూ రోజులు, పోలీసు నుంచి అలాంటి నుంచి తప్పించుకొని పూజల నుంచి రాకపోయి నేను వచ్చి పూజ చేసి అడిగాను రాయి వచ్చేది తిప్పచ్చు కదా. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ గోల్డ్ కాయిన్స్ పడుతూ ఉంటాయి, అదేదో తిప్పచ్చు కదా. అయిపోతాగా కొట్టి అయిపోతాగా. థ్యాంక్ యూ. Action. My name is U. Narendranath. My contact number is 9390358782. I am from JNTU, Hyderabad. Continue. Dialogue. వెంకట్రావు అందరూ వచ్చారు కదా, వెనక ఎవరు ఉన్నారు? ముందుకు రండి, కమ్ ఫార్వర్డ్, టేక్ యువర్ సీట్స్. అన్నీ రెడీగా ఉన్నారు, అందరూ వచ్చారు కదా. యునో మన కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటికే 3 years అవుతుంది. మీ అందరూ ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. ఇవాళ ఈ కంపెనీ ఈ పొజిషన్లో ఉందంటే అందుకు కారణం మీరే. అమౌంట్ ఒకటి ట్రాన్స్ఫర్ అయింది చూస్తారా? ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫియర్ దట్ అరే మన కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసాం, రిస్క్ ఎక్కువ, మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ తట్టుకొని నిలబడగలుగుతుందా? కానీ యూ గైస్ మేడ్ మీ రాంగ్. థ్యాంక్ యూ మీ అందరికీ. ఇంకో వన్ మోర్ థింగ్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ బోనస్ పడుతుంది. మన కంపెనీ మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళి కంపెనీస్ని కంప్లీట్ చేస్తుంది. సో అందరికీ ఆ ప్రాఫిట్లో కొంచెం పార్ట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందరికీ నెక్స్ట్ మంత్ నుంచి శాలరీలో హైక్ పడుతుంది. ఓకే, డోంట్ బి రిలాక్స్. ఇప్పటి నుంచి అందరూ బాగా కష్టపడి ఇంకా మన కంపెనీ గ్రోత్కి అందరూ హెల్ప్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Action. అరే లాయర్, మన మురళిగాడు ఏం చేస్తున్నాడు? ఉన్నాడా? బతికే ఉన్నాడా నా కొడుకు? అరే ఆడికి మూర్ఖత్వం కాదురా, పొగరు. కేసు ఆడ మీదేగా, లంచోని లాకప్ ప్లేస్ కొట్టని పొగరంతా దిగిపోద్ది. రేపు పొద్దున బెయిల్ కోసం ఫోన్ చేస్తాడుగా, ఆడికి బాధ్యత అంటే ఏంటో తెలిసేలా చేద్దాం. ఓకే. Rolling. Action. అవునరా, కావాలనే మోసం చేసినాం. ఎందుకంటే నాకు నిన్ను చూస్తే ప్రతిదీ నాకు కాంపిటీషన్ అవుతుంది. ప్రతి దాంట్లో నువ్వే ఫస్ట్ ఉంటున్నావు, ప్రతి దాంట్లో నువ్వే గెలుస్తున్నావు, ప్రతి కాంపిటీషన్లో నువ్వే ఉంటున్నావు. నాన్నకి నువ్వంటే ఇష్టమే, అమ్మకి నువ్వంటే ఇష్టమే, కానీ నేను చిన్నోండి, నన్ను చిలుకనగా చూస్తున్నారు. నేను నిన్ను చంపడానికి కూడా వెనకాడను రా, నేను గెలవాలంటే. Action. నా పేరు ఆరెల్లా మురళీకృష్ణ. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8121739382 అండ్ నేను ఉండేది హైదరాబాద్లో. Continue. మెకానిక్ అయితే గుండెల్లో ప్రేమ ఉంటుందా? నేను ప్రేమించకూడదా? చూడు, ప్రేమ అంటే ఒక అద్భుతం. అది ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలియదు. డబ్బు 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 అందరికి అవసరమే, కానీ ప్రేమించడానికి కాదు.
అది నీ దగ్గర ఉంటేంటి, నా దగ్గర ఉంటేంటి? సరే, నీ ప్రేమను పొందాలంటే, సారీ, పర్చేస్ చేయాలంటే కర్రాత్. రెడీ అమ్మా, రోలింగ్, యాక్షన్. రెడీ తమ్ముడు. అమ్మాయిని పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఇచ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగయిందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మనలేను చెరగలేను శిలను నేనురా, అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా. నైస్. రెడీ, రోలింగ్, యాక్షన్. చంద్రశేఖర్ అన్న నా పేరు. హెచ్ఓడి లౌడ్గా చెప్పేసి. కొంచెం వాయిస్ చంద్రశేఖర్ అన్న నా పేరు. ఇక్కడ హెచ్ఓడి కృష్ణానగర్లో ఉంటాను. మొబైల్ నెంబర్ వచ్చి 9121344687. ఓకే, డైలాగ్. ఓకే. రే ఎన్టీఆర్ని కూడా ఇలాగే దోసేశారా? ఏమైంది? విశ్వవిఖ్యాత నట సర్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా అవ్వాల్సిందిరా. మహానుభావుడు ముందుగానే పోయాడు అన్నా. చిరంజీవి అద్దంలో మొహం చూసుకోమన్నారా, ఇప్పుడు మెగాస్టార్ బాసు. ఆ తర్వాత పేర్లెంకలే జడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్ రా. ఆ రోజు నాకు సలాం కొట్టి నా కోసం గేట్లు తెరిస్తారా నీ అబ్బా. ఏయ్ చల్ నికాలో నికాలో, చల్ చల్. రే తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో నీ హిందీ కోత ఏంట్రా? మీ బతుకులు ఇంతేరా. గేట్లు తీయడమే, గేట్లు తీయడమే. రే ఈరోజు నేను ఎక్కడ, రేపు అక్కడ. మీరు ఎప్పుడెక్కడ రే, మీరు ఎప్పుడెక్కడ. యాక్షన్. సో నేను ఇప్పుడు దివాళీ కంటెంట్ చేస్తున్నాను కామెడీ. నేను దానిలో షాప్లో ఉంటాను, అవతల వాళ్ళు వచ్చి ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను. ఇదేనా దివాళీ షాపు? లేదురా సిమెంట్ షాపు, వచ్చి తీసుకుని వెళ్ళు. ఆ బాంబే అంటే అది లక్ష్మీ బాంబురా. అంటే వెంకటేష్ సినిమాలో చేసిన లక్ష్మియా? రే ఏం మాట్లాడుతున్నావురా? పొద్దున్నే వచ్చి దివాళీ 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 అని నా ప్రాణాలు ఎందుకురా తీస్తారు? వెళ్ళరా నువ్వు అసలు వెళ్ళు.
ఏ అన్న, నాకు 2 బాంబులు కావాలి. ఒకటి సౌండ్ రాకూడదు, స్మోక్ రాకూడదు. నువ్వే చెప్పావు, నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. అదే అన్న, నేను చాలా రిచ్ గర్ల్ని, పార్సుగా ఉంటాను. సౌండ్ వస్తే నాకు ఆగమైపోతాయి, స్మోక్ వచ్చింది అనుకో పొల్యూషన్. అందుకే బుద్ధుందా లేదా నీకు? సౌండ్ లేకుండా స్మోక్ లేకుండా ఎవరైనా వాడతారా బాంబులు? వెళ్ళాలి పొద్దున్న ఎందుకమ్మా వచ్చి చికాకు పెడతారు. ఇప్పుడు చిన్నపిల్లగాడు వస్తే ఎలా ఉంటుంది? అన్నా ఏంట్రా ఆ చిచ్చుబుడ్డి ఎంత అన్నా? ఒకటి 10 రూపాయలు. ఇగో అన్న, ఏంట్రా సగం డబ్బులే ఇచ్చో, సగం చిచ్చుబుడ్డి ఇప్పుడు ఇవ్వన్నా, సగం చిచ్చుబుడ్డి నేను రేపు వచ్చి తీసుకుంటాను. గుడ్. రోలింగ్ యాక్షన్. నా పేరు శ్రీకాంత్, నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు ఆడిషన్స్కి వచ్చాను. నా టాలెంట్ చూసి ఇస్తారని ఒప్పుకుంటూ మై ఫోన్ నెంబర్ 7702408375. హలో మా యాడున్నావు? ఓకే, అవునా? ఏం లేదు, మా ఇంట్లో ఒక్క పూట కూడా గడవట్లేదు. అంటే నువ్వు ఏదన్నా జాబ్ ఇప్పిస్తావని, అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా. అవును, అంటే నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆఫీసులో, అలా చిన్న జాబ్ అయినా పర్లేదు మా. అంటే అర్థం చేసుకో, మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుతుంది. అంటే నేను ఇప్పుడు జాబ్ చేసుకొని ఫ్యామిలీని చూసుకోవాలి కదా. మేనేజర్తో నేను మాట్లాడుకుంటామా, నువ్వు ఒక్కసారి క్వశ్చన్ చేయమ్మా. అంటే చాలా రోజులు తిరుగుతూ ఎన్ని రోజులు తిరుగుతున్నామో ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. నాకు నువ్వేమో అన్ని, నా చిన్నప్పటి నుంచి నువ్వే తెలుసు. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నువ్వు తప్ప. నా గురించి నీకు తెలుసు కదా, మా అమ్మని బాగా చూసుకోవాలి అంతే. కట్. రోలింగ్ యాక్షన్. హలో, నా పేరు జీవన్, నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఇంకా నా ఏజ్ 23. ఇంకా నేను ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక తెలుగు డ్రామా యూనివర్సిటీలో ఒక ప్లే చేశాను. ఇంకా 22కి రవీంద్ర భారతిలో ఒక ప్లే ఉంది, దానికి ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది నా ఫ్రంట్ ప్రొఫైల్, ఇది రైట్ ప్రొఫైల్, ఇది నా లెఫ్ట్ ప్రొఫైల్. థ్యాంక్ యూ. అది ఏంద్రాడు లోపల, అరే దిమాక్ ఉందా వానికి? అరే మేనేజరే నాడాడు. అరే ఏంద్ర రాహుల్ చెప్పవా వానికి? అరే ఏంద్రాడు ప్రాజెక్ట్ ఎప్పుడు ఇదేనా? నిజంగా చెప్తున్నారా? మా అయ్య ఎట్లా పనిచేస్తున్నాడేమో 15 సంవత్సరాల నుంచి ఐటీ కంపెనీలా. నాకైతే అయితలేదురా, చెప్తున్నా, నాకైతే అయితలేదు. అరే ఏంద్రా కార్తిక్, ఇది నేనారా పద్ధతి అంతో. అరే ఏంద్రా ప్రాజెక్ట్, అరే అది ఇచ్చేది ఎంతరా? శాలరీయా? అరే శాలరీ ఏం మాట్లాడుతున్నారు? అరే 18,000 అంతే శాలరీ, 18,000. అది ప్రాజెక్ట్ వాల్యూ తెలుసారా నీకు? 2 కోట్లురా. దాన్ని ముష్టి ఇస్తుడురా, ముష్టి. అరే నీకు ఇంద్రా నిఖిల్, అరే ఇంద్రా కనీసం మనకి. అరే చెప్తున్నా కదరా, అటు పోతావేమో. అరే చూసినావా, ఇదేరా ఇంత పంచాయతీ, ఇదే ఉంటుంది ఎప్పుడు ఇంత. ఆయన ఇంకా పడుతుంటాడు ఎప్పుడు. అరే ఇక్కడ రారా నిఖిల్, ఇక్కడ కూర్చో. ఎందుకు పోతున్నారా? టెన్షన్ ఎందుకు అవుతున్నారా? ఇంకో ఇది అంతే కాదు, మనం ఒక ప్రాజెక్ట్ పెడదాం, అర్థమవుతుందా? ఒక కంపెనీ పెడదాం. ఇట్లా ఏదో ఒక ప్రాజెక్ట్లో వస్తాయి, సర్వీస్ బేస్డ్ అయినా సరే, ప్రోడక్ట్ బేస్డ్ అయినా ఏదైనా సరే పెట్టేద్దాం. సరే కానీ ఇగో పెడుతున్నాం, ఒక కంపెనీ పెడతాం, అర్థమవుతుందా? కంపెనీ పెడదాం, నువ్వు ఇడు కాదు నేను కలిసి పెడదాం. ఒక 10 మంది పని చేస్తారు. సరే ఇప్పుడు కూడా వచ్చిండు, ఎక్కువ మాట్లాడుతున్నాం. వానికి ఒక సాటర్డే సండే ఇన్సెంటివ్స్ ఇస్తాం. మా అంటే ఏం చేస్తాం? సరే రవి సాటర్డే సిల్గా ఈయన లెక్క తిట్టద్దురా, ఈయన లెక్క తిట్టడానికి ఒక్కటి పని చేయడు, చెప్తున్నా. అందరూ మూటలు కట్టుకొని పోతారు. ఇక ఇట్లా ఏదో మనం పగలేం లేక, అర్థమవుతుందా? అరే నిఖిల్నా, సరే చెప్తున్నా, కంపెనీ పెడదాం, అర్థమవుతుందా? దాంట్లో ప్రాజెక్ట్ వస్తే చెప్తే, అరే వాల్యూ అర్థం చేసుకోరా, వాల్యూ అర్థమవుతుందా? వాల్యూ అర్థం చేస్తే వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాలు పని చేస్తారా ఇంకా? ఓకే జియో, కట్. ఇంకో వేరే వర్షన్ యాక్షన్.
మామ ఎక్కడున్నావు? నాకు అర్జెంటుగా మమ్మీకి చాలా సీరియస్ ఉందిరా. కోవిడ్కి తట్టుకోలేకపోతుంది, ఇంజెక్షన్ కావాలి, కనుక్కో కొంచెం. ఓకే మామ, తొందరగా అనుకున్నా కావాలి. బాబే, అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళి ఇంజెక్షన్స్ ఎక్కడ ఉంటాయో కనుక్కో. మమ్మీ చాలా సీరియస్గా ఉంది. ఓకే బాబే, ఓకే. అమ్మమ్మ చెప్పు. ఎక్కడ లేవా? అరే నాకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నాం అనుకుంటున్నారా? ఈ టెన్షన్ మమ్మీని చూడలేకపోతున్నాను. ఇంకా ట్రై చేయరా? సరే. బాబాయ్ ఏంది బాబాయ్, మమ్మీని బతుకమంటావా సావమంటావా? నాకు ఇట్లా హార్ట్ అటాక్ వస్తుంది, నేను ఉండలేకపోతున్నాను మమ్మీని చూడకుండా. మీరేంది వద్దని చూసుకోలేరా మీరు? ఇంత సీరియస్గా ఉంటే ఇంటికి రారు, అట్లీస్ట్ నేను కాల్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయరు, రీకాల్ చేయరు. కాల్ చేసి 100 సార్లు చేస్తే లాస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తారు. కనుక్కోండి అంటే లేవంటారు. ఏంది బాబాయ్? డాడీ లేక నేను ఇవన్నీ బాధ, డాడీ ఉంటే ఇవన్నీ బాధలు నాకు ఉండలేకు. సరే బాబాయ్, బాయ్. మీరెవరు, నేనెవరు, మళ్ళీ నాకు కాల్ చేయకండి ప్లీజ్. బాయ్. సరే, వీళ్ళెవ్వరు కాదు కానీ మన ఎమ్మెల్యే ఉంది కదా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం. బా ఇన్నిసార్లు వాడుకుంటూ నన్ను, ఈ ఒక్కసారి హెల్ప్ చేస్తే నేను లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతాను. డాడీ నువ్వు ఉంటే ఇవన్నీ బాధలు నాకు ఉండలేకుంటాయి. అన్నా బాగుండ్రా? కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదన్నా. వద్దన్నా. ఫస్ట్ యాక్చువల్లీ మమ్మీ కోవిడ్ వచ్చింది, అసలు ఎక్కడ ఇంజెక్షన్ దొరుకుతలేవు, అడ్మిట్ చేసుకుంటలేరన్నా. ఏ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మీరైనా కొంచెం మాకు సపోర్ట్ చేస్తేనేమని వచ్చినాము. మీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను. మమ్మీ వద్దన్నాను కూడా ఇంట్లో నుంచి తప్పుకొని వచ్చానన్నా. ఈసారి ఒక్కసారి మీరు హెల్ప్ చేయాలన్నా. ఒక్క ఇంజెక్షన్ వల్ల నా ప్రాణాలన్నా. అన్న నీకు ఏదంటే అంత డబ్బు ఇస్తానన్నా, ఏదైనా సెట్ చేస్తానన్నా. ఒక ఇంజెక్షన్ అన్నా, మమ్మీని కాపాడుకోవాలన్నా. ప్లీజ్ అన్నా, నీకు కాలు మొక్కుతాన్నా. ప్లీజ్ అన్నా, నీకోసం ఏదైనా చేస్తాను అన్న. మీరు అట్లా అనకుండా అన్నా, నేను ఉండలేనన్నా. 2 days నుంచి తిండి లేదు, వాటర్ లేవు, ఏం లేవు, మమ్మీ కూడా లేదు. అసలు అమౌంట్ ఎంత పెడదామన్నా కానీ ఎవరు అడ్మిట్ చేసుకుంటలేరు. నాకు సైకిల్ వేస్తుంది. నాకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను భయంలో ఉన్నా. మమ్మీ నన్ను చూడలేకపోతున్నా నా కష్టాన్ని అనుకుని నేను బయట తిరుగుతున్నా అన్న. మీరే అన్న నాకు. ప్లీజ్ అన్న, మీరు అలా మాట్లాడకండి అన్న. ఏదో ఒకటి చేయండి అన్న. మీకోసం నేను మా అమ్మని వదులుకొని మీ ఇంటికి వచ్చి అన్నీ చేసిన. ఇప్పుడు నా కోసం ఒక హెల్ప్ అడిగితే కాదంటారా? ఒక ఇంజెక్షన్ సెట్ చేయండి అన్న. నీకు ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను ఎన్నో కష్టాలు పడ్డా నీ గురించి. ఇప్పుడు లేదంటే ఎలా అన్నా? లేదన్నా, నీకోసం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనీ సెట్ చేసిన, పోరాలని సెట్ చేసిన. నీ ఓట్ల కోసం ఎంతోమంది ఓట్లు చేయించిన. ఏందన్నా ఇది? ఇంత కష్టపడ్డా నన్ను ఇట్లా దేక్తలేదన్నా. నాకు చిన్న హెల్ప్ చేయమంటే ఇదేందన్నా? అన్నా లేదన్నా, నువ్వు హెల్ప్ చేయాలి అన్న. మమ్మీ అన్న ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న, మమ్మీ అన్న. డాడీ లేడు. డాడీ ఉంటే నాకు మీరు ఎవ్వరు అవసరమే లేకుండే అన్న. డాడీకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది. యాక్సిడెంట్ కాకపోతే మీరు ఎవరు అవసరం ఉండకుండే. నాకు ఒక చెల్లి అన్న ఉంటే నా లైఫే వేరే. వాళ్ళు హెల్ప్ చేస్తుండే. నేను మమ్మీ ఇద్దరమే. నేనే చూసుకోవాలి. మమ్మీ ప్లీజ్, నేనున్నా మమ్మీ, టెన్షన్ పడకు అన్న. ప్లీజ్ అన్న. మమ్మీ అక్కడ మమ్మీ బాధలో ఉంది, ఏడుస్తుంది అన్న. ప్లీజ్ అన్న. ప్లీజ్ అన్న, కళ్ళు తిరుగుతున్నాయి అన్న. అలా అనకుండా
అన్నా నాకు కోపం తెప్పియకన్నా, నువ్వే అన్నా నీ గురించి ఇన్ని చేస్తే ఈ లాస్ట్ మూమెంట్ ఇలా చేస్తావా? అన్నా అన్న ప్లీజ్ అన్న కోపం తెప్పియకు, నేను నిన్నే ఏమవుతానో తెలియదు అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక దోస్తు రాడు, ముందు రాడు, ఇంట్లో బాబయ్య సాలేగాడు కూడా రాడు, ఎవ్వరు రాడు. వాడి కోసం అన్నీ చేస్తే ఇట్లా అన్న మీరే అన్న నాకు అన్న ఇట్లా అవుతుంది అన్న. అన్న ప్లీజ్. యాక్షన్. హలో బ్రదర్, నా పేరు ఫ్రాన్సిస్, నా ఏజ్ 23, నా హైట్ 5.7, నా కాంటాక్ట్ నెంబర్ 6305548665. నేను శ్రీనగర్ కాలనీలో ఉంటాను. రైట్ ప్రొఫైల్, లెఫ్ట్, స్ట్రైట్. ఈడెక్కడ ఊరు నుండి వచ్చాడు ఏలుముద్రగాడు, ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తాడు అనుకోకు. నాకు చదువు రాకపోవచ్చు, మీ పట్నం గురించి ఇక్కడ మనుషుల గురించి ఏం తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసింది ఒకటేరా, ఎవడైనా సాయం కోసం నా గడప దొక్కితే ఆడికి న్యాయం చేయకుండా వదిలిపెట్టా. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా, అవసరమైతే చంపడానికైనా లేదా సావడానికైనా సిద్ధంగా ఉంటా. ఇప్పుడు చెప్తున్నా వినంట్రా, ఈ బస్తీలో ఏ ఒక్కడికి ఆపదొచ్చినా ఆడి వెనకాల నేను నిలబడతా. వాళ్ళ మీద చెయ్యి పడితే మొహం పగిలిపోద్ది. అవును సార్, అదో పెద్ద కథ ఎందుకు లేండే. మా ఊర్లో నేను పెద్ద ఆర్టిస్ట్ సార్. ఫ్రెండ్స్ అందరూ మా నువ్వు ఇక్కడ వస్తున్నా కాదు హైదరాబాద్ పోరా అన్నారు. ఓకే అని నేను బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసా సార్. వచ్చేటప్పుడు ఒక 10,000 అప్పు చేసినాక పటాన్ దగ్గర సంతకం కూడా నేనే పెట్టిన బాండ్ పేపర్ మీద. తర్వాత పటాన్ పైసలు అడిగారు సార్ ఫోన్ చేసి. పైసలు ఎంత అని అనుకుంటే 10,000 ఉండే వడ్డీ మీద చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ వేసి దాన్ని 25,000 వేసేసింది సార్. పైసలు కట్టాలని కింద మీద పడి IPL బెట్టింగ్ వేసాను సార్. ఉన్నాయి పోయా ఉంచుకున్నాయి పోయా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. 10,000 అప్పు ఉంటే ఏంటి సార్, రేపు ఇచ్చేస్తా సార్ ప్లీజ్ సార్. అమ్మా అరచి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, కాస్త తెలివిగా ఆలోచించు. ఆయన్ని నమ్ముకుంటే నీ కొరిగేదేమీ లేదు. నా మాట విన్నావో నీకే లాభం. ఎల్లుండి వీరభద్ర సంబరం, ఆ రోజే దీన్ని సొంతం చేసుకుందాం. అయితే ముందుగా అనుకున్నట్లు 3 వాటాలు కాదు, 2 వాటాలు, ఒకటి నీకు ఒకటి నాకు. ఆ రోజు నాకు ఇష్టమైన బిర్యానీలో విషం కలిపేయి, అది తిన్న ఆయన స్వర్గానికి చేరుకుంటాడు, మనం హైదరాబాద్ చేరుకున్నాం. ఏమంటా? అనడానికి నీకు వేరే ఆప్షన్ లేదులే, ఎందుకంటే నాలో ఉన్న మరో కోణం నీకు తెలియదు. పాలు పోసి పెంచిన పాము కక్కేది విషమే అమ్మా, అర్థమైందా? ఓకే, గుడ్ రోలింగ్. యాక్షన్. Hi, my name is Pawan Togala. I am living in Hyderabad. My height 5.8, weight 68. My phone number 7989629831. My previous experience, I have did 4 short films, 4 web series and 1 movie. ఎస్, నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు. డబ్బు కోసం అనుమానం విషయం కలిపి నీ భార్యనే చంపాలనుకున్నా నువ్వు నన్ను చంపవని గ్యారెంటీ ఏంటి? అందుకే నువ్వు తినే బిర్యానీలో నేనే విషయం. ఓకే, యాక్షన్. రేయ్ ఒక్కడొక్కడికి కారపొడి గురిపించి కూటం రుచి చూపిస్తాను. రేయ్ పోలీసోడి మెంటల్ రే, నేను ముందే నేను చాలా కిరాక్ కానీ మంచితనంగా చెప్తున్నా వినండి. మీ పిల్లలకి చెప్పండి, మర్యాదగా లొంగిపోతే కాస్తో కుస్తూ శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. లేదా నా అంతకు నేను పట్టుకునంటే నా కొడుకుల రసీదు ఎన్కౌంటర్ చేస్తారై. మీ పిల్లలకి చెప్పండి ఆ విషయం. ఏదే యాక్షన్. రేయ్ మీరు మర్యాదగా చెబితే శిక్ష తగ్గేలా చూస్తా. మీ కొడుకులు ఏ బొక్కలో ఉన్నా వదలకుండా పట్టుకొస్తా. మీరు మర్యాద మీరు చెబితే బాగుంటుంది. యారా వాళ్ళని దొంగతనాలు చేయండి, మర్డర్లు చేయమని నా కొడకుల్లారా రోడ్డును వదిలేశారా? ఒక్కడొక్కడికి రేయ్ కారపొడి పెట్టి గుడ్డలు సారీ వచ్చేసింది. యాక్షన్. మమ్మీ ఏమో హాస్పిటల్ ఉంది, పైసలు ఇవ్వమంటున్నాడు. మా అన్న దగ్గర మొన్ననే 2,000 అప్పు చేసిన, 2 లక్షలు కావాలంట. ఒకసారి
ఒకసారి అయితే ఫోన్ చేసి చూద్దాం. రింగ్ అవుతుంది. హలో అన్న. అన్న అన్న ఏమనుకోకన్నా, ఇది ఇంకా మా మమ్మీకి బాగాలేదన్న నిజంగా. ఇంకొక 2 లక్షలు కావాలన్న. అన్న అది మా దోస్తానికి ఇచ్చిందన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ఏమనుకోకన్నా. అన్న 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 నీకు కాలు పట్టుకుంటాను అన్న. నా దగ్గర పెట్టి నీకేం లేదన్న, ఉన్న బంగారం అంతా నీకే ఇచ్చాను అప్పుడు. అన్న మా అమ్మ అన్న. అన్న ప్లీజ్ అన్న ఏమనుకోకన్నా. మా అమ్మ ఆపరేషన్ ఉందన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న నీకు దండం పెడతా అన్న. ఇప్పుడు వస్తా అన్న, నేను నీకు వస్తా అన్న. అన్న ప్లీజ్ అన్న ఏమనుకోకు అన్న. దగ్గరికి పైసలు ఇప్పుడే ఇప్పిస్తాను అన్న. వానికి ఫోన్ చేస్తాను అన్న. ప్లీజ్ అన్న ఇదేమనుకోకన్నా. అన్న ఏమన్నా పెట్టుకోన్నా, నా కళ్ళు పెట్టుకోన్నా అన్న. నా కళ్ళు రాయిస్తాను అన్న. ఏమనుకోకన్నా. అరే నా కిడ్నీలు ఇస్తాను అన్న. అన్న దండం పెడతాను అన్న. వద్దాను అన్న. అన్న ప్లీజ్ అన్న, నువ్వు కొట్టినా తిట్టినా నేను నీ వెనకాల పడతాను. నేను వేరే దగ్గరికి పోనాను అన్న. నీ దగ్గరికి వస్తాను అన్న. ఏమనుకోకన్నా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. వస్తున్నా, ఇప్పుడే బండి తీసి వస్తున్నా. నీ దగ్గరికి వస్తున్నాను. థ్యాంక్స్ అన్న. యాక్షన్. అన్నా, మనం ఇలా ఉన్న నాళ్ళు మన బతుకులు ఇలానే ఉంటాయన్నా. మారాల్సిన వాళ్ళు వీళ్ళు కాదన్నా. మనం మారాలంటే ముందు దొంగతనాలు మానాలా. దొంగతనాలు మానాలంటే మనకు ఉపాధి ఉండాలా. ఉపాధి ఉండాలంటే మన ఊరికి ఫ్యాక్టరీ రావాలన్నా. ఫ్యాక్టరీ మన ఊరికి ఫ్యాక్టరీ రావాలంటే మారాల్సిన పోలీస్ వ్యవస్థ కాదు, రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వం కానే కాదు. మనం మారినప్పుడే మన బతుకులు మారుతాయి, మన ఊరు మారుతుంది. యాక్షన్. దివ్యశ్రీ. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లే తన వెన్నెలతో నన్ను నిద్రలిపిరే అంతా తెగాలరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపు మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి. జాబిల్లే తన వెన్నెలతో నన్ను నిద్రలిపిరే అంతా తెగాలరి చేయాలి. ఆరారు అని గాలి నాకే జోలలు పాడాలి. ఏలేనో అని గోదారి నాతో ఊసులు ఆడాలి. ఇంద్రధనుసుని ఉయరగా నేను మలచాలి, తరలన్నీ నాకు హారము కావాలి. మబ్బు నుండి జరు జల్లులలో నేను తడవాలి, చందమామ నాకు చందనమవ్వాలి. యాక్షన్. నేమ్ వచ్చి శ్రీనివాస్, హైట్ 5.11, ఏజ్ 42. కాంటాక్ట్ డీటెయిల్స్ 8008395559 అండ్ 8008933559. హయత్ నగర్, హైదరాబాద్. లాంగ్వేజ్ తెలుగు, హిందీ, లిటిల్ బిట్ ఇంగ్లీష్. ఓకే, స్టార్ట్. రేయ్, మనమేంటి, మన మిడిల్ క్లాస్ వాళ్ళరా, మనకి లవ్ అవసరమారా? వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళరా, మన నిండా ముంచేస్తారా? వద్దురా. మనం ఉద్యోగాలు చేసుకుంటే కానీ ఇల్లు గడవని పరిస్థితి నాన్న. చెప్పేది మా అయ్య వినరా. ఆ ఉచ్చులో పోతే మనం తేలుకోలేంరా. నా మాట విను. మన శాలరీ ఎంత, నేను ఉద్యోగం చేసి ఇల్లు నడిపితే కానీ నడవని పరిస్థితి నాన్న మనది. మా అర్థం చేసుకున్నానా? ప్లీజ్ అర్థం చేసుకుని. నేను చెప్పేది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో దయచేసి. వాళ్ళకు ఉచ్చులో పడిపోతే మనం పైకి లేవలేమురా. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా ఇప్పటికైనా. ఇంకొక వర్షన్ ఏదన్నా సీరియస్ అయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ సీరియస్ వర్షన్ అయినా పర్లేదు. ఓకేనా? యాక్షన్. అరే సిగ్గుశనం ఉందా నీకు ఇంత అన్నా? 6 ఏళ్ళ పాపరా, చిన్న పాప, నీ కూతురు లాంటి వయసురా. అరే మంచి పుట్టు పుడితే నువ్వు గట్ల ఏవు నువ్వు నాకు.
చిన్న చిన్న పాపల్ని ఎట్లా చేయబుద్ది అవుతుందిరా? నీకు అందానం అనిపిస్తే పెళ్లి చేసుకో, లేదంటే పో, ఉంటారు మస్తు మంది. చిన్న పాపను రా, చిన్న పాపను కూడా విడిచిపెట్టారా మీరు? ఇట్లా మీ చెల్లెనో అక్కనో వేస్తే మీరు విడిచిపెడతారా? చబంలో మోపారు అంత దేశంలో మీలాంటి వాళ్ళని కాల్చి పారదింగాలి, లేకపోతే ఉప్పెన సినిమా లెక్క కోసి పారదింగాలి. ఎందుకురా బతుకు మీరు బతికేనా అసలు? మీ ఇంట్లో తెలిస్తే ఎంత బాధపడతారు తెలుసా? నాలాంటి వాడు ఉండాలిరా కరెక్ట్. మీకు కోచ్ వారదం కూడా ఉంటుంది, దేనికి పనికిరాదు మళ్ళా తర్వాత. అరే మనిషి లెక్క ఉండరు జర, పశువుల లెక్క కాకురా. చిన్న పాప ఏం చేసిందిరా నాకు అర్థం కదా. మీ జీవితాన్ని నాశనం చేసిరు. మీకు అంతా అనిపిస్తే పోరి పైసలు అట్టు మస్తు మంది ఉంటారా. చిన్న పాపల్ని విడిచిపెట్టకుండా ఏంద్రం మీద ఇంతగానం కామమారా? మీ అమ్మనో మీ అక్కనో చూసి వేసండి బతుకుతారా? ఇజ్జత్కి చచ్చిపోతారా? మళ్ళీసారి ఈసొంటి చూస్తేనే నాకు అంతా పిచ్చి తింటుంది. మీలాంటి వాళ్ళని ఏడ దొరుకుతాడా కూర్చో ఆర్థంగా బుద్ధి అవుతుంది నాకైతే. మీరు ఎట్లుంటారు సార్ నాకు అర్థం కాదు. ఇసొంటి సమాజంలో చిన్న చిన్న పిల్లలు బయట తినడానికి భయపడుతున్నారు. ఇప్పుడు 50% గర్ల్స్కి 50% బాయ్స్ ఉన్నారు. చూసుకోనరా, సెట్ చేసుకోనరా, పెళ్ళి చేసుకోండి. అంతేగాని చిన్న చిన్న పాపలు అన్న అన్న అని పిలుస్తారు. అసొంటోళ్ళని కూడా విడిచిపెట్టారా మీరు? ఒక చెల్లెని చేస్తారా ఎవరన్నా? అసలు మీరు మగ పుట్టిరారా? యాక్షన్. దిస్ ఈజ్ అజయ్. ఆల్రెడీ నేను 2 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను. మొబైల్ నెంబర్ 8121590179. ఇప్పుడు నేను ఒక కోర్ట్ సీన్ చేయబోతున్నాను. సార్ నేను మాట్లాడతాను సార్, ప్లీజ్ సార్. సార్ మొత్తం 59 మర్డర్ సార్, మొత్తం 59 మర్డర్ సార్ నేనే చేశాను సార్, నేనే చంపాను సార్. పూర్తి ఆరోగ్యంతో పూర్తి స్పృహతో నేనే చేశాను సార్, నేనే చంపాను సార్. మీరు ఎలాంటి శిక్షను విధించినా నాకే విధించాలి సార్. శిక్షను విధించే ముందు 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఉంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. 50 మంది చావగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం మీద పడ్డట్టు అల్లకల్లోలం అయ్యారే. మన రక్తాలు పంచుకొని పుట్టి మన జీవితంలో సగభాగమైన అమ్మాయిలపై ఎన్ని 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 దారుణాలు సార్ నీచంగా క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ మనం భయంగా ఉంటున్నాం? బిక్కుమని ఎందుకు ఉంటున్నాం? అరే మన వాళ్ళు అడవుల్లోకి, ఎడారుల్లోకి, బాంబుల మధ్యకి వెళ్తున్నారా? మనలాంటి మామూలు మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది కనిపిస్తే చాలు సార్, రోడ్లలోను, బస్సుల్లోను, బస్ స్టాపుల్లోను, కాలేజీల్లోను, పోస్ట్ ఆఫీస్లోను, రెస్టారెంట్లలోను, పార్కుల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కొన్ని వేల కామం కళ్ళ ముందు నడవాల్సి వస్తుంది సార్ మన స్త్రీ. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ఇలాంటి ఎన్నో పేర్లు మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్? ఇదే దేశంలో పుట్టిన రామరాజుడు అనే సెక్షువల్ ఫార్వర్డ్ని, సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడని కోతుల సమూహంతో వాణి సామ్రాజ్యాన్ని మట్టు పెట్టిన రాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఆడపిల్ల కొంగు లాగాడని 18 లక్షల మందిని కుక్కను చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? నేర్చుకున్నాం సార్, నేర్చుకున్నాం. ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగడం. గ్రేట్ కంట్రీ సార్, సెల్యూట్ మై కంట్రీ అండ్ కల్చర్. పోస్ట్ ఆఫీస్, సెక్రటరియట్లు, ఎక్సెట్రాలు మన కోసం, మన నాగరికంగా బ్రతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల మంది సొమ్ముతో మనం నేర్పించుకున్న అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఒక ఆడదానికి సేఫ్టీ లేకుండా పోయింది సార్. మారాలి, పద్ధతి మారాలి. మార్పు ఎక్కడో ఆకాశం నుంచి రాదు సార్, మనలో రావాలి సార్, మనందరిలో రావాలి సార్. మన అమ్మలు కడుపులో దాచుకొని కాపాడుకొని కనిపించినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని గుండెల్లో దాచుకొని కాపాడుకోవాలి సార్.
శిక్షలు వేయడం కాదు సార్, మమ్మల్ని పెద్దపాల శిక్షలు వేయించండి సార్. ఈ ఆటవిక అనాగరిక ప్రజల్ని తీసుకెళ్ళి మళ్ళీ బడిలో చేర్పించండి సార్. ఆడపిల్ల గురించి నేర్పించండి సార్, అమ్మతత్వాన్ని నేర్పించండి ప్లీజ్ సార్. అంతే సార్. యాక్షన్. మామా హాయ్. చాలా రోజులు కలుస్తున్నాం. నీకు ఒకటి అడగాలని ఉంది. అడుగురా. నీకు మా చెల్లె మధ్య ఏముందిరా? బొమ్మడిది. అరే బొమ్మడి అంటే అరే బొమ్మడిది. పుట్టాలన్న చేతి మీ చెల్లె మంచిగా ఉండాలా, సుఖంగా ఉండాలా లేదా? ఎక్కువ మాట్లాడు, ఇంత మోసం చేస్తావా? అరే మోసమేందిరా, ప్రేమించడానికి ఒక అమ్మాయి మంచి హార్ట్ ఉంటే లైఫ్ లాంగ్ చూసుకునేటోడు కావాలంటే సెట్. వద్దు వద్దు, ఈ సొల్లు మాట్లాడు. సొల్లు కాదు, నీకు నా పైన నమ్మకం ఉందా లేదా? అరే నమ్మకం ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, లేకపోతే వేరే వద్దు తెలుసా? అరే ఉన్న నమ్మకాన్ని ఎందుకు ఇట్లా వేసుకుంటారు? దోస్తు దోస్తు అని చెప్పి నెత్తి మీద పెట్టుకుంటే ఇదా మీరు చేసే పనులు? ఓకే నువ్వు మళ్ళా అరే ఇంత నమ్మినా నేను మా ఇంట్లో అందరు తెలుసా? తెలుసు కాబట్టి నేను మీ ఇంట్లో ఒప్పించుకుంటా నాకు. అరే ఇంకా టైం రాలేదు మామ, టైం వస్తే నేనే ఇంకెప్పుడు టైము? నిన్న చెల్ల ఫోన్ దొరికింది ఇంట్లో, నా ఇజ్జత్ తీసిరు మీరు. నాకు చెప్పలేదురా మళ్ళీ. ఫోన్ గుంజుకున్నాక ఎట్లా చెప్తారు బే? నేను ఒక అన్న నుంచి కాల్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేను. సిగ్గు లేదు నీకు ఇంత కూడా. నాకు చెప్తే నువ్వు మళ్ళా మాట్లాడకు, నా ఇజ్జత్ అంతా చేసావు. దోస్తు దోస్తు నెత్తి మీద నువ్వు బామ్మడి నాకు నెత్తి వాళ్ళు ఇంకా నేను చెప్తున్నా వేస్ట్ కిరిమిలు. నువ్వు నన్ను చంపినా సరే బే ఏం చెయ్యానే కదా. అరే నువ్వు చేస్తావు చేయవని కాదురా, నెత్తి మీద ఎక్కించుకుంటే చేసే పనులు. ఒకసారి నీ చెల్లి కాదు, నీకు తెలుసు నేనేందో, నీ చెల్లి అంటే వచ్చి మాట్లాడుతున్నా, అర్థమైందా? ఇప్పుడు నేను బతకన్నా, అరే నేను సుఖంగా ఉండాలి, తను నేను మంచిగా చూసుకుంటే ఇంకేం కావాలరా? అరే నేను ఒప్పిస్తారా బే, ఒప్పిస్తా. నువ్వు ఒప్పుకుంటావా లేదా? నువ్వు ఒప్పుకుంటావా లేదా? నువ్వు ఒప్పుకుంటావా లేదా? ఇంట్లో ఎట్లా ఒప్పుకుంటా? ఒప్పుకుంటా అంతేరా, బొమ్మడి ఒప్పుకుంటే ఇంట్లో ఒప్పిస్తాడు. చెప్తే విన్నారు పీకలు, మొడ్డల కథలు తినుకుంటా అన్ని ఒకటేరా. బతకన్నా వద్దా ఇద్దరం? ఏం కథలు తింటురా? బతకన్నా లేదా? వార్నింగ్ ఏందిరా, ఉన్నది అది ఉండలేదు. టైం రాలేదు. దొరికితే ఏంది కథ? నేను ఏమనుకున్నా, 19 years రా చెల్లె, ఇప్పుడు దొరికితే ఏంది? ఇయర్స్ అవసరం లేదురా, అయిపోయింది రా. దాన్ని ఇంటర్ అయిపోయి బీటెక్ చేపిస్తా, నేనే చేపిస్తా, మంచిగా చూసుకుంటా. దాన్ని ఇంకేం కావాలి? ఖర్చులకు వెళ్ళా ఇప్పుడు చేసే పనికి. నీకు కూడా తెలుసా, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ఒకటి. మరి ఇదెందుకు చెప్పలే? దోస్తు అని చెప్పి విన్నావు కదా, ఏమైంది మరి? ఇదెందుకు చెప్పలే? అరే డైరెక్ట్ గా తీసుకెళ్దాం అనుకున్నా, ఆఫీస్కి వెళ్ళి మా సార్తో మాట్లాడిపిద్దాం, నీకు కూడా అందులో సెట్ చేద్దాం అనుకున్నా లైఫ్. వద్దురా, ఆయన మా ఇంట్లో ఒప్పుకోలే. ఆ తొక్కుల జాబ్ ఇంకెన్ని రోజులు చేస్తావురా? అమెజాన్ అని అవన్నీ వద్దు, అమెజాన్ వద్దు నడు. సాఫ్ట్వేర్ లో మంచి సిస్టమ్ వచ్చు, అన్ని వచ్చు. తొక్కుల జాబ్ గురించి పక్కకు పెట్టు, ఫస్ట్ విషయం ఏంది ఇది చెప్పు నాకు. అంత వద్దు, ఇంకా 5 years లో పెళ్లి చేసుకుంటున్నా అంతే. నీవన్నీ వద్దు, సోదొద్దు. అరే ఇంట్లో ఒప్పుకోర్రా, మీ ఇంట్లో ఒప్పుకోరు ఫస్ట్. ఎందుకు ఒప్పుకోర్రా? డాడీకి లవ్ అంటే కిందికి వెళ్ళిపోయిన దాకా పైన కాదా? నేను ఏం చేస్తా, డైరెక్ట్ ఆ పిల్ల పెళ్లి ఇంట్లో కొంచెం సెట్ చేస్తా. లవ్ లివ్ అని చెప్పా, డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్తా. ఒప్పుకోకపోతే అట్లయినా ఒప్పుకుంటారా? మా అమ్మ ఒప్పుకుంటే క్యాస్ట్ పిచ్చి. అరే క్యాష్ పిచ్చి మా అమ్మ ఒప్పుకుంటే చాలరా నాకు. మా అమ్మ ఒప్పుకుంటుంది చాలా. అక్కతో సెట్ చేపిస్తా. మా డాడీ అదంతా కాదు, అక్క డాడీకి ఎంత లవ్ నీకు తెలుసు కదా, అక్క కూడా చెప్తా, ఇంకా చెప్పలేను. అక్కకి చెప్పి సెట్ చేపిస్తా. అట్లా ప్లాన్ చేసిన నేను. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా? అరే ఒప్పుకుంటారా? మా ఇంట్లో ఒప్పుకోరు, మీ ఇంట్లో ఒప్పుకోరు. పైలే ముందే మీ అయ్యా అమ్మో సైకో. ఏ సైకో ఏదైనా ఒకసారి అమ్మకు యాక్షన్. నా పేరు టి పద్మనాభం, స్టేజ్ అండ్ టీవీ ఫిల్మ్ ఆర్టిస్ట్. నా రెసిడెన్స్ హైదరాబాద్. నా సెల్ నెంబర్ 9393874599. ఎవరు చెప్పారా నేను హ్యాపీగా ఉన్నామని? హ్యాపీగా లేము. ఉన్నామంటే ఉన్నామంతే. మీరు పుట్టినప్పుడు హ్యాపీగా ఉన్నాం, మీరు ఎదిగినప్పుడు ప్రయోజనం లేనప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు హ్యాపీగా లేము. ఎన్నాళ్ళైందో మేమిద్దరం మనసారా మాట్లాడుకుని. మీ కళ్ళలో బాధ తప్ప పెదాలపైన చూసి ఎన్నాళ్ళని తెలుసా? మనసు ఇక్కడ ఉంది, మనసంతా మీ దగ్గర ఇక్కడ లేదని చూస్తున్నాను కదా. భోజనానికి కూర్చుంటే పుల్లు విడిచి ఏమంటే ఈ కూర అంటే పెద్దవాడికి చాలా ఇష్టం అంటే రోజంతా వాడి గురించి. బయట ఏ
ఐస్ బండి వెళ్ళినా దానికి ఏ కుర్ర పరిగెత్తుంది దానికి చిన్నోడు ఇలాగే పరిగెత్తున్నట్టుంది. ఒక ఆడపిల్ల గోరింటాకు కోసం మన ఇంటికి వస్తే ఝాన్సీ 2 చేతుల మీద గోరింటాకు నా చేతి పెడుతుంది. ప్రతిరోజు ప్రతి క్షణం మీ ఆలోచన మీకు ఏం చేయమంటారు? నేను పిలిస్తే మీరు రాడు. ప్రతిరోజు మీ గురించి తను బాధపడు, అది చూసి నేను బాధపడు, ఇంకా నా వల్ల కాదు. తీసుకెళ్ళండి. భార్యగా నన్ను వదిలి రాదు. విడాకులు ఇస్తే కనీసం తల్లిగానే మీ దగ్గర ఉంటుంది. తీసుకెళ్ళండి. ఈ వయసులో పిల్లల దగ్గర ఉన్న సంతోషం దానికి ఇవ్వండి. తీసుకెళ్ళండి. అవునరా, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, ఎత్తుకెళ్ళాలని కోరుకుంటాను. కానీ ఇంతెత్తుకి తల్లిదండ్రులకి నుంచి కంపెనీ ఎత్తుకా ఏమ్మా, కంచంలో అన్నం చూస్తూ కూర్చుంటే ఆకలి తీరదమ్మా, తినాలి. ఏమ్మా 2 రోజులు నీ కొడుకు నుంచి ఫోన్ రాకపోతే అంతెందుకమ్మా తల్లి వెళ్ళిపోయా? తల్లిదండ్రుల పిల్లల కోసం ఆనందంగా ఎచ్చరిన బాధతో కాదమ్మా, ప్రేమ ఆప్యాయత మీద మీరే మిమ్మల్ని చేస్తుంటే డాలర్స్ కంపెనీషన్ మధ్యగా పెరుగుతున్న మీరు మమ్మల్ని చూస్తారు. మొన్న ప్రసాదరావు హెడ్ మాస్టర్ చనిపోతే అమెరికా నుంచి వాళ్ళ పిల్లలు వచ్చేందుకు శవాన్ని ఉంచాలని చివరికి అనాశవల్ల సుశాంతి కర్మేంటానికి మొన్న కళ్యాణం శతమానం భవతి అంటే 100 ఏళ్ళు బ్రతకమని. బ్రతకడం అంటే ఊరికే బ్రతికేయడం కాదురా, మనవులతో సంతోషంగా బ్రతకమని. అంతేగాని టైం లేదు. వలస పక్షులు కూడా సంవత్సరం కోసం ఉండే చోటుకు వెళ్తాయిరా. జీతం ఇచ్చేవాడి కోసం 4 గంటలు ఎక్కువ పని చేయడం టైం ఉంది. జీవితం ఇచ్చిన మా కోసం 4 రోజులు వచ్చిన టైం లేదు. నేను మహా అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు బ్రతుకుతాను. మీరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన మా జీవితం మేము చూడగలిగేది 5 నుంచి 10 సార్లు. ఆ మాత్రం మాకు ఆపరేషన్ కూడా. యాక్షన్. ఏం కావాలండి? లిస్టు పెద్దగా ఉంది కదా, మీకేం కావాలండి? మీకు పంచదార కావాలి 5 కేజీలు. అయ్యో ఇప్పుడే బాగా వెళ్ళాడే, ప్లీజ్ కొద్దిసేపు వెయిట్ చేస్తారా? ఒక్క నిమిషం అండి. నాన్న ఎక్కడున్నారా? రే ఇక్కడ కస్టమర్స్ వచ్చారా, త్వరగా రండి, త్వరగా రారా. అబ్బా నీ సోది చెప్పే సరిపోయిందిరా, నాకు తొందరగా తీసుకురా. ఇక్కడ మొత్తం కస్టమర్లు వెయిట్ చేస్తున్నారా? వీటితో ఏం చెప్పినా ఇదే పరిస్థితి. ప్లీజ్ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి సార్, మీరు వెళ్ళొద్దు. ముందు ఇది కస్టమర్ వచ్చారు ఇక్కడ, సరేనా? అంతవరకు మీరు తీసుకోండి సార్. ఎస్, నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు. డబ్బు కోసం హల్వాలో విషయం కలిపి నీ భార్యనే చంపాలనుకున్న నువ్వు నన్ను చంపవని గ్యారెంటీ ఏంటి? అందుకే నువ్వు తినే బిర్యానీలో నేనే విషయం కలిపాను. నీ అతి తెలివితో బాగానే ఆలోచించావు, ఆ బిర్యానీ తినకుండా తప్పించుకున్నావు. అయినా నేను నిన్ను వదులుతానని ఎలా అనుకున్నావు? అవునరా, ఆ బాబు చనిపోయాడు. ఆ బాబు పక్కన కూర్చొని కాసేపు ఏడుస్తే అక్కడున్న పెద్ద మనిషి 4 డబ్బులు ఇస్తాను. అందుకేరా శవం మీద కూతికి ఆశపడ్డాను. అంతేగా నేను ఇలాగ శవాన్ని పీకుతేనే కుంటానకని మాత్రం కాదురా. ఆ బాబు మీద చెయ్యి పడిందో మొహం పగిలిపోద్ది. రోలింగ్ యాక్షన్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీకాంత్. నేను హైదరాబాద్ కృష్ణానగర్లో ఉంటాను. ఈరోజు ఆడిషన్కి వచ్చాను. మీరు నా టాలెంట్ చూసి ఇస్తారని ఒప్పుకుంటూ మై ఫోన్ నెంబర్ 7702408375. హలో మామ, ఏం చేస్తున్నావు? ఊరిలో ఫోన్ చేశాను, జాబ్ రాలేదు మామ. అందరు తిరుగుతూ ఉన్నాను, తిరిగి విసిగిపుట్టేసింది మామ. అదన్నా జాబ్ ఉంటే చూడు మా, నీకు వచ్చింది కదా మన జాబ్. నా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాను. అమ్మ ఒకటే కష్టపడుతుంది. అవునా ప్లీజ్ మా, నేను చిన్నప్పటి నుంచి నువ్వే ఫ్రెండ్ అనుకున్నాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను, పెంచింది, ఇక్కడి వరకు పెంచింది మా. అంటే ఇప్పుడు కూడా నేను జాబ్ చేయకపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతాను మా. నాకు ఫ్రెండ్ అయినా అమ్మాయినా నాన్న అన్నీ నువ్వేమా. ప్లీజ్ ఇది ఒక్క సహాయం చేయి, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అమ్మా నువ్వు ఒక్క మేనేజర్తో ఒక్క మాట మాట్లాడు, అన్నీ నేను చూసుకుంటాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ. రోలింగ్
యాక్షన్. నేమ్ హర్ష శర్మిల, ఏజ్ 19, హైట్ 5.6, 6 to డైలాగ్. Excuse me, there is a medical camp. I have to make an announcement. Since most of the students speaks Telugu, can I do it in Telugu? 86. Thank you, ma'am. 79. చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చాను. అధ్యాపకులకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా తెలుగులో మాత్రం సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్లంటే నాకు ఇష్టం. మీరు వెళ్ళి నెత్తికి ఉండబెట్టడాలు, చెప్పులు నడిపేడాలు, ఈ వివరాలు అడగడాలు ఏం చేయకండి. అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రం గులాబీ రంగు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? శ్రీకాంత్ థ్యాంక్ యూ. ఎన్ని పట్టుకోవచ్చు డబ్బులు నేను ఇచ్చేదాన్ని ఇస్తా. యాక్షన్. రా సీను, ఏంట్రా ఇంకా ఇక్కడే పడేడుతున్నావా? మారరా, మీరెవ్వరు మారరు. చూడు ప్రవీణ్ గారిని చూడు, హైదరాబాద్ పంపించానా, కారులో తిరుగుతున్నాడు రా. అక్షరం ముక్క రానోడాడు. నీకంటే డిగ్రీ చదువుకొని ఇంకా కిరణ పుట్లి పొట్లలు కట్టుకోడు. దానికల్లా వచ్చాయి. ఏం చేయాలంటే ఏంట్రా, 1000 మార్గాలు ఉన్నాయి, 1000 మార్గాలు. పాత నోట్లు తెలుసుగా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందటి నోట్లు సంపాదిద్దాం. 5 లక్షలు 10 లక్షలు అమ్మవారు బొమ్మలు ఉంటాయి చూసా, కాయిన్స్ లక్షల్లో ఉన్నాయరా. అరే ఎవడు కొంటాడంటే వెంటనే ప్రవీణ్ గారికి ఫోన్ చేసి అడుగు, ఆడు కార్లు ఎలా తిరుగుతున్నాడు అడుగు. ఇంకా ఏ బొర్ర, కాస్త ఆలోచించండి రా. ఎంతకాలం ఈ పల్లెటూరులో ఈ పొట్టలు కట్టుకుని ఉంటారు రా బాబు. మారండి రా, మారండి. చదువు ఇక్కడే అయిపోకూడదు. ఎదుగుతానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి నా వెనకాలరా, నేను తీసుకెళ్తాను. చూసావు నా కారు, ఇదే రోడ్లో ఎలా తిరిగివ్వండి, చిరిగిపోయిన ఎక్కడితో తిరిగివ్వండి. ఇవాళ ఆలోచించా, అవకాశం ఇస్తాను రా. ఖర్చు గురించి వెనక వాడుకో, నేనున్నా. నేను ఒకసారి నీకు రుచి చూపిస్తాను, తర్వాత నువ్వే నాకు చెప్తావు రే ఎంత సంపాదించాలి. నా మాటని వచ్చాయి, భయపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళందరికీ ఒకటే సలహా, కష్టపడితే రూపాయి రాదు, వేరే దారి ఎత్తుక్కోవాలి. ఆ దారి నేను చూపిస్తాను మీ అందరికీ చెప్తున్నాను. రై మనందరిలో తెలివైనడు ఇక్కడ ఇలా ఉండిపోవడం నాకు ఇష్టం లేదు. అరే పనికి మానవాళ్ళు అందరూ వెళ్ళిపోదు, నువ్వేంటి ఇంకెక్కడాను. ఒరే బాబు, మీ బాబు చూసుకుంటాడు లేదా మనిషిని పెట్టుకుంటాడు. నా మాటిని రారా రా. ఇది నా నెంబర్ నోట్ చేసుకో చెప్తాను నేను. ఎనీ టైం నాకు ఫోన్ చేయి, నీకు బిజినెస్ చూపిస్తాను నేను, తర్వాత మీ ఇష్టం. యాక్షన్. హాయ్ అండి, నా పేరు జవాద్ రామారావు, ఏజ్ 40+, హైట్ 5'6", ఫోన్ నెంబర్ 8008258646. నా రైట్ సైడ్ ప్రొఫైల్ అండి, లెఫ్ట్ సైడ్. థ్యాంక్ యూ. వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అవుతుంటాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడి పార్టీ పోలీసులు అతను మళ్ళీ తీసుకెళ్ళిపోతుంటారండి. ఇతను మర్డర్ కేసు నుంచి శిక్ష అనుభవించి అదే రోజు రిలీజ్ అయ్యాడనమాట. ఈ లోపల పాత ఖైదీలతో మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళకి ఇరుక్కుపోతారు. అది సీన్ అండి. బాబాయ్ వస్తాను బాబాయ్, నా కూతురు చూసుకొని వస్తాను బాబాయ్. నువ్వు ఆరోగ్యం జాగ్రత్త. అరే పాండు, బాబాయ్ జాగ్రత్త చూసుకో. నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా పని చూసుకొని మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ పెట్టి మీ అందరికీ ఖర్చులు డబ్బులు ఇస్తాను. జాగ్రత్త బాబాయ్, జాగ్రత్త. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సరే మీరందరూ జాగ్రత్త, ఎవరు గొడవ పడద్దు. ఆ కార్తీక్ గారితో మీరు అసలు వెళ్ళొద్దు బాబాయ్. నేను పాపను చూసుకొని మళ్ళీ వస్తాను బాబాయ్. నువ్వు ఆరోగ్యం జాగ్రత్త, చుట్టూ కాల్చుకో. నేను క్యాంటీన్లో డబ్బులు కడతాను బాబాయ్ నీకు వచ్చి. వస్తాను. సరే సార్, వెళ్తున్నాను సార్. మన వాళ్ళందరూ జాగ్రత్త చూడండి సార్. సార్ అవును సార్, మాట కేసు లైఫ్ సార్. సార్ నా పాప 6 నెలల పిల్ల కుదిరేసి వచ్చాను సార్. చనిపోయింది నా భార్య, శిక్షణ ఇచ్చాను సార్. ఇంతవరకు నా పాపను చూడలేదు సార్. మళ్ళీ మీరు ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తానంటే వాళ్ళు నన్ను వదలరు సార్.
సార్ మీరు వదలరు సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ నన్ను తీసుకెళ్ళకండి సార్. సార్ సార్ నేను రాను సార్. నన్ను తీసుకెళ్ళకండి సార్. సార్ నేను రాను సార్. సార్ సార్ నాకు సార్ మీకు పిల్లలు ఉన్నారు సార్. సార్ నేను రాను సార్. నన్ను ఎక్కించకండి సార్. సార్ సార్ నేను రాను సార్. మీకు కాలు పట్టుకోండి సార్. నన్ను జీప్ ఎక్కించకండి సార్. నా పిల్లలు ఉన్నారు సార్. సార్ నా కూతురు ఉంది సార్. దాన్ని 10 ఏళ్ళు అవుతుంది సార్. 6 నెలల పిల్లప్పుడు వదిలేస్తాను సార్. సార్ ఎస్ఐ గారు మీకు దండం పెడతాను సార్. నన్ను మళ్ళీ తీసుకెళ్తే ఇక్కడికి పంపిస్తారు సార్. సార్ మీకు దండం పెడతాను సార్. సార్ నన్ను చంపేయండి సార్. నా కూతురుని చూసుకోవాలి సార్. 6 నెలల పిల్లప్పుడు వదిలేసాను సార్. 10 ఏళ్ళు అవుతుంది సార్. సార్ నేను మెకానిక్ సార్. కష్టపడి పెంచుకుంటాను సార్. నా కూతురు నేను రాను సార్. నన్ను తీసుకెళ్ళకండి సార్. నేను రాను సార్. సార్ నన్ను తీసుకెళ్ళకండి సార్. సార్ సూపర్. యాక్షన్. హాయ్, నా పేరు ఆకాష్ గోపీనాథన్. మై మొబైల్ నంబర్ 9959983766. కంటిన్యూ. ఏంటి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తాము? మీ అందరికీ రామాయణంలో రాముడే దేవుడు, కానీ నేను రాసుకున్న రామాయణంలో మాత్రం రావణాసుడే దేవుడు. పోనీ న్యాయం ఎక్కడ ఉండదో చెప్పు, అక్కడికి వెళ్ళి బతుకుదు. సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు. వాడి ఆశ అవసరం వాడిని తప్పు చేయిస్తాడు. ఇది ఒక ఆట. ఎలా ఉంటుందో తెలుసా? పేరు తెలియని ఊరిని వెతుక్కొని వెళ్తున్నట్టు ఉంటుంది. వేళ్ళ మైళ్ళు తిరిగితే కానీ తెలియదు వాడు ఎక్కడ నుండి ప్రయాణం మొదలు పెట్టాడు, మళ్ళీ అక్కడికే వచ్చాడని. మనుషుల మీద నమ్మకం కోల్పోతాడు. చేతిలో రూపాయి ఉండదు, గుండెల్లో బాధ, కన్నీరు ఇంకిపోయి ఉంటుంది. లోకం అంతా శూన్యం అయిపోతుంది. అతన్ని పరిస్థితి తెచ్చినోడు చూసినప్పుడు చంపేయాలన్నంత కోపం వస్తుంది. కానీ అతను అలా చేయలే. ప్రశ్నించాడు, ఎందుకురా ఇలా చేసామని. దానికి వాడు చెప్పిన సమాధానం, నేను నిన్ను మోసం చేయలే, మోసపోవటం నీ తప్పురా అన్నాడు. నమ్మే కదరా నేను నిన్ను అంటే, నమ్మకమేరా మోసానికి పునాది అన్నాడు. ఆ క్షణం అతనికి ఏం చేయాలో అర్థం కాదు. స్నేహితుడు చేసిన ద్రోహానికి ప్రాణాలు వదిలేశాడు. ఆ మోసపోయింది ఎవరో కాదు, మా నాన్న. అప్పుడు ఏ ధర్మం రాలేదే మా నాన్నని కాపాడడానికి. నాకు మోసం చేసిన వాడి మీద కోపం రాలా, ఈ వ్యవస్థ మీద వచ్చింది. అందుకే ఈ లోకాన్ని గెలవాలని అనిపించింది. ప్రతి ఒక్కరితో ఆడుకోవాలనిపించింది. తప్పు అనిపిలా, తొక్కాలనిపించింది. సూపర్. Yeah, my name is Pawan. I am from Kakinada. My contact number is 8367325035. My right profile. My right profile. కంటిన్యూ. ఎట్రా కాకినాడకి బస్ మీద వెళ్తావా? సిగ్గుండాలా మాట చెప్పడానికి. సిగ్గు నాతో నన్ను ఎక్కిస్తాను. రోడ్ మీదకి వెళ్ళి చెయ్యిపోయావనుకో లారీ కూడా ఆపేస్తాడు. ఆపలేదనుకో నీకు రోడ్డు మీద అడ్డంగా పడుకోబెట్టేస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఆపేస్తాడు. ఆపినప్పుడు మన లటక్కన లారీ ఎక్కేయాల. లటక్కన లారీ ఎక్కి ఒక 50 కొట్టి 2 గంటలు కన్ను ముయ్యాలి. కన్ను ముయ్యమంటే శాశ్వతంగా కన్ను మూసేమని కాదు పోయి 2 గంటలు పడుకోవాలి. ఇలా కాకినాడ వెళ్ళిపోవాలి. కానీ బస్సు నిన్ను ట్రైన్లు ఎక్కుతాడు రావడైనా బుద్ధున్నాడు. డబ్బులు ఏమో సెట్లు కారణం ఏట్రా బాబద్దే. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా? ఇంకా వేరే వర్షన్ చెప్పండి. భయపడకు, నీ కోసం నువ్వు భయపడకు, ఈ దేశం కోసం భయపడు. నీకొచ్చే చిన్న చిన్న కష్టాల కంటే ఈ దేశం, ఈ ప్రజలు, వాళ్ళకొచ్చే పెద్ద పెద్ద కష్టాల గురించి ఆలోచించు. దేశం సర్వనాశనం అయిపోతుంటే నీకు నిద్రాహారాలు ఆలోచిస్తున్నాయి. నా దేశం నీకు నిద్రాహారాలు ఆలోచిస్తున్నాయి. నా జాతే నా ప్రాణానికి, దేశానికి ప్రాణవాయువు. నా దేశం నా శిల్పానికి ఆయువు. నేను ఒక రక్త ప్రవక్తను. జై హింద్. Hi, this is Abhishek. My phone number is 9325159292.
రే ఎక్కడ చచ్చారా మీరంతా? పొద్దు నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఎక్కడికంటారేంట్రా? రాత్రి చెప్పాను కదా పొద్దున్నే ఇంటర్వ్యూ ఉంది, వచ్చి పికప్ చేసుకోమని. ఏంటి ఇంకా లేవలేదా? చీ దరిద్రుడా, అసలు నేను నమ్మిన బైక్ కూడా రిపేర్ చేసుకోలేదు చూడు. నాదిరా, నాది బుద్ధి తక్కువ. పెట్రా ఫోన్. రే బా, మన బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూసారని చెప్పాను. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించిందిరా. ఏంటి బైకా? ఉందిరా, లిఫ్ట్ ఆడాలా? రే బాగుందేమో రా. సర్లే పెట్టే, మళ్ళీ ఫోన్ చేశాను. ఏమండి, ఈరోజు నా లిఫ్ట్ ఉందండి, కొంచెం ఇంటర్వ్యూ. అదేనండి, ఈరోజు నా ఇంటర్వ్యూ ఉంది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఓకేనా, ఒక్క నిమిషం అండి. రే బా, ఆ అమ్మాయి లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకుందా? పార్టీరా రే, ఈరోజు ఫుల్ పార్టీ చేసుకోవాలా? ఓకే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే పెట్టి. నైస్. వెల్, యాక్షన్. Hi, my name is Vasan. I am GD Metla shop. Sorry, sir. Continue. Ready? Rolling. Action. Hi, my name is Vasan. My age 11 years. I am from GD Metla Shopur. My contact number is 7730855803. Dialogue rebel. మగాల ఎవడు పడితే వాడు మగాళ్ళు అనుకోవడానికి కదేమి ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బై బర్త్ బ్లడ్ లో ఉండాలి నాకు కొడక. నేను ఒక్కడే వస్తానని తెలుసు కూడా చుట్టుకాపల 100 మందిని పెట్టుకున్నా. మీరు మగాల డబ్బు కాసపడి పదవి కాసపడి నా అనుకునే వాళ్ళని వెన్న పొట్టు పొడి చంపావు. నువ్వు మొగతనం గురించి మాట్లాడుతున్నావు. రే అసలు బాడీ గార్డ్స్ గన్సు కత్తులు లేకుండా ఎవరిని ఇంక కూడా పీకలేరు. ఎలా చెప్పుకుంటారా మీరు మగాళ్ళనే? రే మీరు నిజంగా మగాళ్ళే అయితే మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాడు. గన్సు కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కొక్కసారి వచ్చినా సరే, ఒక్కసారి అందరు వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టును. మిస్ అయ్యిందా? 6 నిమిషం నుంచి నేను కొట్టడం మొదలు పెట్టా. ఒక్కొక్కరిని ఒక దెబ్బతో కొట్టి చంపేస్తా, రెండో దెబ్బ ఉండదు. రే నిన్ను నీ కొడుకు మాత్రం కుక్కర్ కొట్టినట్టు కొట్టి చంపేస్తాం. మా నాన్న మీద రండ్రా. Action. My name is Abhinav. Contact number 9959232534. My age is 10. Next dialogue. యమదొంగ డైలాగ్. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట. వైద్యుని వరకు వెంటాడి వేధించి ముక్తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి ప్రతి ప్రాణములను దక్కించుకున్న నారీ మరి సావిత్రి రే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశములను సైతం గడ్డి బోచ్చగా నెంచి ప్రాణహరులైన మిమ్ములను ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ములను అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు రథముడు అన్న కుంచ భావాన్ని కూకటి వేలతో సైతం పెకలించి వేసేదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు నేదే అష్టదిక్పాలకుడు, మనుగడనిచ్చే పంచభూతాలు సైతం జహో నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించేదా? వర్ణ మణిమయ రత్నకచ తాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనిరమైన ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించగా. ఎనీ డౌట్స్? నో డౌట్స్. మా ప్లీజ్ మా, నేనేం చేయలేదు మా. కేశవ్ చెప్పండి సార్.
ఎంత బిజీ ఉన్నా మీతో మాట్లాడతాను My name is Harish and I am from Patanjali. My height is 5. Action. Myself Suryavardhan. My number 8309357936. రే నాగేంద్ర, అధికారం ఉందని, అడ్డగోలుగా సంపాదించే డబ్బు ఉందని, అండాబలం ఉందని రెచ్చిపోతున్నావు. స్త్రీలను చెరుపుతూ, పేదలను పీడిస్తూ, ఇదేంటని అడిగిన వాళ్ళని కర్కశంగా చంపుతున్నావు. నీ బాబాయ్ ఎమ్మెల్యే అని, నీకు తెలిసిన సీఎం అని లా అండ్ ఆర్డర్ గుప్పెట్లో పెట్టుకొని పోలీసులను పక్కలో పెట్టుకున్నావు. ప్రజల్ని పీడిస్తూ వాళ్ళ రక్తాలు తాగుతూ మృగంలో తయ్యారు. ఏం చేస్తావో ఏం చేస్తానన్నావో అంతా తెలుసున్నా కొడక్క. ధర్మం గతి తప్పినప్పుడు, అధర్మం తలెత్తినప్పుడు, అన్యాయం అక్రమంతో నీలాంటి నీచుడు రాజ్యం వెళ్తున్నప్పుడు సత్యాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని గెలిపించడానికి నాలాంటి వాడు ఒకడు వస్తాడు. పవిత్రనాదాయ సాధునా వినాశాయక దృష్టిత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ నింగులో దేవుడు ఉంటాడు, ఈ భూమి మీద మనం ఉంటాం. ఈ రోజు నీ చావు నా చేతిలోనే. నీ లెక్క క్లియర్ క్లియర్ క్లియర్. యాక్షన్. సార్ ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు సార్? కిడ్నాపర్ సార్. అంకుల్ నన్ను వదిలేయండి అంకుల్, నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. మీకేం కావాలంటే ఇస్తాం అంకుల్. మా మమ్మీ వాళ్ళని అడగండి అంకుల్. మమ్మల్ని మాత్రం వదిలేయండి అంకుల్ ప్లీజ్. సార్ నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతా సార్. మమ్మీ వెయిట్ చేస్తారు సార్ ఇంటికాడ. మమ్మల్ని తొందరగా పంపించేయండి సార్, ఇంటికి వెళ్ళిపోతా సార్. అంకుల్ మీకు దండం పెడతారు, మీకు కాలు పట్టుకుంటాను, మమ్మల్ని మా మమ్మీ దగ్గర పంపించేయండి సార్. ప్లీజ్ సార్, సార్ పంపించేయండి సార్. రే రే ఎక్కడికో తీసుకెళ్తున్నారా? ఎక్కడికి ఎక్కడికి అన్న? బాగా చీకటిగా ఉందన్న, భయమేస్తుందన్న. రోలింగ్. యాక్షన్. Introduction, phone number, name. Okay. Continue. Myself Ashok. My age is 24. My height is 5.9. I am from Nizampet, Hyderabad. My contact number is 830-9393-084. మాట్లాడే ఎంత పోతాయి మనకు? అసలు నీకు ఎలా కనిపిస్తుంది సార్? నువ్వు చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసమే ఉంటావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకొని నేను ఇంప్రెస్ చేయడం పనిగా పెట్టుకొని నేను ఇంప్రెస్ చేసి నీకు నచ్చి నన్ను నవ్వించి నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అని నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ హరి, ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకొని అటు ఇటు అయోమయంలో తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉందని తెలిసి వెంటనే బ్యాగ్ వేసుకొని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయడమే మా లవ్కి సొల్యూషన్ అర్థమయ్యి నీ పెళ్ళికి సంబంధించిన షాపింగ్కి వచ్చి సంగీతం పెట్టి వీడియో షూట్లు చేసి సంబంధించిన వాళ్ళతో ఫైటింగ్ చేసి అసలు ఒక పాయింట్లో నడిచింది నీ పెళ్లి చేసుకోవడానికి లేక నీ పెళ్లి చేయడం కానీ డౌట్ నాకే వచ్చి నాలో మీద ఒకే నమ్మకంతో దాన్ని పక్కన పెట్టి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీ ఇద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడ హ్యాండో పట్టుకొని వెళ్ళిపోతే నేను ఏం జరిగినట్టు సైలెంట్గా వెళ్ళిపోయి ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే మళ్ళీ అతికించలేదు, ప్రేమ ఒక త్యాగం మన లవర్ వెళ్ళిపోతే ఏం పీకలేమంటూ ఫేస్బుక్లో వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టుకుంటూ బతికేసాను అనుకున్నాం కదా. Action. Hi, my name is Rakesh and I am from Warangal but stays in Hyderabad, ECL. Contact number 63027355511 and I'm a fresher. Continue. ఓయ్ పిల్ల, నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నా. ఎన్ని రోజుల నుంచి నీ వెనక ఎప్పటి నుంచి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటా కానీ చెప్పలేకపోతున్నా. లైఫ్లో మా అమ్మ తర్వాత నేను ప్రేమించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు. లైఫ్ లాంగ్ నేను మీ నాన్నలా చూసుకోలేకపోవచ్చు కానీ ప్రతి క్షణం నా ప్రేమ మాత్రం నీకు అందించగలను. వీలైతే నీ కళ్ళకి కాటుకు పెడతా తప్ప ఆ కళ్ళల నుంచి కన్నీరు రానివ్వను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. విల్ యూ మ్యారీ మీ? అంతేనా? యాక్షన్. నేనెవరో తెలుసా? నీకు మేనత్తని. ఒక్కసారి అత్త అనవే. మీ నాన్న అదే పైనున్న మా అన్న ఆనందిస్తాడు. అంతేనా? నెక్స్ట్ ఇంకా చెప్పండి. ఓకే, చిన్న కామెడీస్.
ఓకే. ఇవాళ మా ఇంట్లో పార్టీ ఉందని పిలుద్దామని వచ్చిన. ఇవాళ నా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? గలీజ్గా పెళ్లి దినమంటావేంటి గలీజ్గా? పెళ్లి రోజు అనాలే. ఓర్నాలు ఉన్నాయా అక్క? యాక్షన్. నా పేరు స్పందన్. మొబైల్ నెంబర్ 8106441995. నేను ఎస్ఆర్నగర్లో ఉంటాను. ఇప్పుడు ఒకటి కింద బ్రతకడం తప్ప వేరే దారే లేదు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నీళ్ళ మీద ఇన్నేళ్ళు గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతాడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటే అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజానికి వచ్చిన, పోర్టుకో చెప్పున శవం చెప్పున పోర్టుకు బలవుతాయి. తీరంలో ఎరుపు రంగు కంటిన్యూ. తీరంలో ఎరుపు రంగుకు పూసుకొని పోటెత్తుతాయి. ఇంకా వేరే వేరియేషన్ ఏం చెప్తా? యాక్షన్. My name is Harish and I am from Patancheru. My height is 5.6. My age is 24. I am gonna tell you one dialogue. ఎక్కడ? యాక్షన్. నేమ్ శ్రీవల్లి. చెప్పండి ఇక. నెంబర్ 9390413872. డైలాగ్. ఈ సింహాసనం అధిష్ఠించదా వన్న మనమే రక్త ఖచ్చితాలంకారమైన ఈ సభా మందిరమున అగుటుత దేవ రక్త పరివార సమూహ మధ్యమున భూతల పరిలక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతత సహస్రద పాప పంచములైన కుల మత జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? రాజేంద్ర ప్రసాద్, సెల్ నెంబర్ 9032014254. నమస్కారం సార్. పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరు అమ్మాయి చనిపోయిందని చెప్పి. తీరా అక్కడికి పోయి చూస్తే మా అమ్మాయి సార్, మా అమ్మాయి. ఆ గ్యాంగ్ వాళ్ళే అమ్మాయిని రేప్ చేసి చంపేశారు సార్. మీరు ఎట్లా న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. Hello, my name is Ritik Sri. Phone number 9010119042. బా అసలు నువ్వు ఇవ్వడం నా స్క్రిప్ట్ మార్చనికే, అది నా స్టోరీ నా స్క్రిప్ట్ రా, నువ్వు ఇవ్వడం నా మార్చనికే. ఎత్తు అదొక ఎంగేజ్మెంట్ అరా, దాని ఒక ఎంగేజ్మెంట్ అంటారా? అరే కార్తిక్, నువ్వు ఇంత నన్ను దిమ్మకు పెట్టి ఆలోచిస్తున్నావా? ఇంత నన్ను మనసు పెట్టి ఆలోచిస్తున్నావా కార్తిక్? ఏం మాట్లాడుతున్నారా? మలక్పేట నుంచి జూబ్లీస్ పోయినావు, జూబ్లీస్ నుంచి యూఎస్ అవుతున్నావు. ఇదే నాన్న 8 అవుట్ డెవలప్మెంట్ అంటే. 4 ఏళ్ళైందిరా గోవా వచ్చాం, మారుతాం అనుకున్నాం. ఆహా, నువ్వు మలక్పేట నుంచి జూబ్లీస్ పోయినావు, జూబ్లీస్ నుంచి యూఎస్ పోయినా, నువ్వు మలక్పేట గుర్తు పెట్టుకో. నీకు ప్రతిదీ బిజినెస్ లేనా? ఎందుకు ఎప్పుడు పైసలు 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 సస్తావు ఎందుకురా? ఏమనంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లు రేర్ వైన్ తాగాలి, ఫేక్ ముచ్చట్లు పెట్టాలి, హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి. అరే లైఫ్ అంటే నలుగురు నచ్చినతో అనుకుంటూ, 4 మెతుకులు అన్నం తినుకుంటూ నచ్చిన పని చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఉంటారు ఆ సుకును. నువ్వు ఆ కెమెరా పట్టుకొని ఫాల్తు వీడియోలు ఫాల్తు పిక్చర్లు తీసుకుంటుంటే అప్పుడుండే నీ ముఖంలో సుకున్. విలేజ్ లో నుంచి వచ్చిన అబ్బాయి పని చేసుకోవడానికి వచ్చాడు. అడానికి ఒక అమ్మాయి అదే మామూలుగా చూసాడు, విలేజ్ పరిచయం ఎలా ఉంటుంది. సో ఆటో కొంచెం లౌడ్గా చెప్పండి. నువ్వు రాధా కదూ? నేను రాధా, నేనే పేరు బాబునే, గుర్తుపట్టలేదా? అదైతే 10వ తరగతి వరకు కలిస్తాయో, గుర్తుపట్టలేదా? ఏంటి సంగతి? అవునేటే, నేను చిన్నప్పుడు శివుని ముక్తని ఉండేదాన్ని, ఇప్పుడైతే ఎలా తయారేవో?
బాగానే అయ్యేదే. మరి మీ నాన్న ఏం చేస్తండే? ఇంకా పిల్లలు కొట్టి వ్యాపారం ఆపలేదా? ఇప్పుడేం చేస్తాండే? ఇల్లు ఎస్టేట అప్పుడేమో పిల్లలు అమ్మేవాడు, ఇప్పుడేమో ఈ బిల్లు అమ్ముతాడా? బాగుంది మీ పని. నేనా ఏదో పని చేసుకున్నాను వచ్చానే, ఏదో ఎక్కడికి దొరకట్లేదు. మా నాన్న ఏం చదివించలేదు, 10వ తరగతి ఆఫీసరు, తర్వాత మేస్త్రి పని చెప్పి ఇప్పుడు పెద్ద మేస్త్రిని. ఇల్లుకి అలా కడుతుంటాను. ఎక్కడైనా పని చెప్పు, కలుస్తానులే అప్పుడప్పుడు. సరేనా? ఓకే ఓకే. నమస్కారం సార్. సార్ 3 రోజుల నుంచి మా అమ్మాయి కనిపించడం లేదు. పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తే నేను అక్కడ పోయి చూస్తే తీరా ఆ అమ్మాయి మా అమ్మాయే సార్. క్రూరంగా రేప్ చేసి చంపేశారు సార్. మీరు ఏ విధంగా సార్ అమ్మాయికి న్యాయం చేయించండి సార్, న్యాయం చేయండి సార్. నమస్కారం సార్. స్టార్టింగ్ నుంచి యాక్షన్. నా పేరు వచ్చేసి రజనీకాంత్, నా ఏజ్ వచ్చేసి 21, నా మొబైల్ నెంబర్ 8897926562. అండ్ నేను చేయబోయే సీను, ఒక అతను చనిపోతే అతనికి ఒక వేరే అతను 9 అబోర్షన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ కోపం, అతను చనిపోయినందుకు కోపం, చచ్చిపోయింది, ఈడ వదిలిపోయింది. మీ అమ్మ ఇన్ని రోజులు బతికి ఏం సాధించాను? వేస్ట్, దండగా అసలు బతికి. నెక్స్ట్ హ్యాపీ, చాలు, ఏం చేస్తాం, చచ్చిపోయినాడు చచ్చిపోతాడు, హ్యాపీగా ఉన్నాను అక్కడ. సాడ్, అయ్యో చాలా మంచోడు, అసలు ఎట్లా చనిపోయాడు, బాధేస్తుంది సార్. ఇలా అయ్యేది లేకుండా అతను. జాలి, అయ్యో అతను చనిపోయి ఎంతోమందికి మంచి పని చేశాడు, చనిపోయాడు, మనం ఏం చేస్తాం.